అప్కమింగ్ గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ మళ్ళీ ఏమైనా ప్రిపేర్ అవుతుందా సార్ మీరు? సార్ పడితే రాద్దామని అనుకుంటున్నా సరే, నా డ్రీమ్ డిప్యూటీ కలెక్టర్ అవ్వాలని. సో అది మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ పడ్డా రాస్తాను, కానీ అట్లని నేను అంటే ఇప్పుడున్న జాబ్ని మాత్రం 100% ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను. సో నా దగ్గర నోట్స్ ఈజ్ రెడీ. సో నాకు ట్రాన్సిషన్ పెద్ద టైం పట్టకపోవచ్చు. సో పడితే మాత్రం రాస్తాను సార్, కానీ అట్లానే నేను యాక్చువల్లీ విషయం చెప్పాలంటే దీని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ గ్రూప్ 1 నెక్స్ట్ పడితే అది మై ప్లాన్ బి అవుతుంది. నా ప్లాన్ ఏంటంటే ప్రజెంట్ జాబ్ను ఏ విధంగా ఎంజాయ్ చేయాలా, ఎట్లా నేను దీన్ని ముందుకు వెళ్ళాలా సార్. ఎందుకంటే దీంట్లో కూడా కన్ఫర్ట్ అయ్యేస్ అని అవ్వచ్చు సార్. కానీ డిప్యూటీ కలెక్టర్లు అంత పర్సంటేజ్ ఉండకపోయినా సో కష్టపడదాం సార్, కష్టపడతా, నా ఉన్నంత వరకు కష్టపడతా. దేవుని దయ, గాడ్స్ గ్రేస్ ఉంటే సరే అంతమంది 3 లక్షల మందిలో ఒకటి వచ్చినప్పుడు మేబీ దేవుని చిత్తం అయితే ఇంకా ముందుకు కూడా వెళ్తాన్న ఉద్దేశం ఉంది సార్. సో మేడం, ఇంకా రిజల్ట్ వచ్చినప్పుడు గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినప్పుడు సార్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం అసలు రిజల్ట్స్ చూసిన రోజు? మా వరకు మేము హ్యాపీగా ఉండే సార్, చాలా హ్యాపీగా ఉండే. కానీ తను అనుకున్నది కేటగిరీ వైజ్లో ఈయన 2nd ర్యాంక్, డిఎస్పి రావాలి, ఆడిట్ ఆఫీసర్ వచ్చింది. మా వరకు అత్తమ్మ వాళ్ళ వరకు చాలా హ్యాపీ, ఎందుకంటే తను అనుకున్నది అచీవ్ చేసినారు. తనకు కొంచెం టైం పట్టింది. ఆ రోజు ఎక్కడ ఉన్నారు మేడం మీరు? రిజల్ట్ వచ్చిన రోజు సారు మీరు ఎక్కడ ఉన్నారు? అయితే మేము యాక్చువల్ చెన్నై వెళ్ళాలి నెక్స్ట్ డే, అంతా ప్లాన్ చేసుకున్నాము. ఆ రోజు నైట్ వచ్చింది సార్, 1 o'clock. ఆల్రెడీ పడుకున్న వాళ్ళని లేచినాము. ఇంకా ఆయన తర్వాత నుంచి మేము మా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుని పడుకున్నాము. కానీ తను మాత్రం ఇంకా డిప్రెషన్లో ఉండే, చాలా టైం పట్టింది ఆయనకి దాంట్లో నుంచి గెట్ ఆన్ అవ్వడానికి. సో మేడం, చాలామంది ఆస్పిరెంట్స్ బయట ఇప్పుడు సేమ్ సార్ లాగానే జాబులు ప్రైవేట్ కొలువులు సాటిస్ఫై లేక వదిలేసి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి చాలామంది ఉన్నారు. సో అలాంటి వారికి వాళ్ళ ఫ్యామిలీ పరంగా కొంతవరకు ఇప్పుడు పిల్లల పరంగా కావచ్చు, లేకుంటే తల్లిదండ్రుల పరంగా కావచ్చు, కొంతవరకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు అలాంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, అలాంటి కుటుంబం ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, సో వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి మేడం? సార్ నేనేమంటానంటే, చాలా మట్టుకు వచ్చేది ఈ గ్యాప్లో మెయిన్గా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫస్ట్ వచ్చేది. ఎందుకంటే ఒకటి ఆగిపోతుంది. మా వరకు వస్తే ఈయన శాలరీ ఉన్నప్పుడు తినది ఎట్లా ఉండే, కంప్లీట్ మంచి స్కేల్, మంచి పొజిషన్, రీసెర్చ్ సైంటిస్ట్గా చేసి రిజైన్ చేసినారు. ఒక్కసారి తన గ్రాఫ్ మొత్తం ఇట్లా. అప్పటి వరకు బి ఫార్మసీ, తర్వాత ఎంఫార్మసీలో ఈయన ఒక్కరికే వచ్చింది జాబ్ మొత్తంలో. నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి చదువు అంటే ఇష్టం. సో వేరే డీవియేషన్స్ లేవు, మేము పెడుతుంది కూడా చదువుకే. ఈయన ఒక్కటి సెటిల్ అయితే తర్వాత జనరేషన్ బాగా అవుతాయి, మెయిన్గా పిల్లలపైన ఫోకస్ పెరుగుతుంది. ఇంకొకటి పక్కన వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఎవరైనా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈయన చెప్పగలుగుతాడు. నేను అనుకున్నాను అంతే సార్, తను ఏదో బిజినెస్కి పెట్టలేదు. సో ఇప్పుడున్న డైవర్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్. అట్లా కాదు, ఆయన ఒక్కడుంటే ఆయన చదవడం తప్ప ఏం చేయడు. ఆయనకున్న హ్యాబిట్ అది ఫస్ట్ నుంచి అయినా. సో మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండే దానిపైన. అందుకని నేను ఎక్కడ వచ్చే బ్యాక్ మళ్ళీ జాయిన్ అయిపో ఇది రాలేదు, అసలు ఆ క్వశ్చనే రాలేదు మా మధ్యలో. ఈ గ్యాప్లో సార్ ఏమైందంటే, ఈ ప్రిపరేషన్లో ఈ కోవిడ్ టైంలో ఇంట్లో ఉన్నాం కదా సార్. ఇంట్లో ఉన్నప్పుడు చాలామందికి కొత్త ప్లేస్కి వెళ్ళినాం కదా. సో చాలామందికి నేను 7 years జాబ్ చేసినట్టు తెలియదు. వాళ్ళు చూసినప్పటి నుంచి నేను ఏమనుకున్నారు, వీడు చూసినప్పటి నుంచి వీడు ప్రిపరేషన్లోనే ఉన్నాడు. సో 3 years అవుతుంది, 4 years అవుతుంది, వీడు ఇంకా ఖాళీగా ఉంటున్నాడు. చాలామంది అన్న మాటలు ఏంటంటే, మీ ఆవిడ జాబ్ చేస్తే నువ్వు బతుకుతావా, మీ ఆవిడ సమయం బతుకుతావు ఒకటి, తర్వాత నువ్వు బేబీ సిట్టర్వా, ఇంట్లోండి పిల్లల్ని చూసుకుంటావా, వాళ్ళకి అన్నం తినబెడతావా, ఆడవాళ్ళు చేసే పని నువ్వు అమ్మాయి జాబ్ చేస్తే ఆమె మీద బతుకుతున్నావా, ఈ మాటలు. సొసైటీ సార్, సొసైటీ ప్రెషర్ అనేది ఎట్లా అంటే, ఎవరైతే చివరికి నన్ను నమ్మిన వాళ్ళు కూడా, ఎవరైతే నన్ను స్టార్టింగ్లో ప్రోత్సహించిన వాళ్ళు కూడా 4 సంవత్సరాల సక్సెస్ లేదు కాబట్టి ఇక అవన్నీ ఆపేసి ఏదో ఒక ఉద్యోగం చూసుకోమను. అయినప్పుడు ఎంత వచ్చినా సార్, నేను మీ ముందర చెప్తున్నా, నా భార్య ఏ రోజు కూడా ఆ ప్రెషర్ నా వరకు రానియలేదు సార్. ఎలాంటి పరిస్థితి ఏంటంటే, తను వచ్చే జీతంలో మాకు తను ఇప్పుడు 13 years సర్వీస్లో నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తుంది.
సో చాలా కష్టమయ్యేది అసలు. అంటే 20 వరకు మా శాలరీ అంటే సరిపోయేది కాదు వాస్తవం చెప్పాలంటే. అయినప్పటికీ అంటే నా రూమ్మేట్స్ కానీ అర్థం చేసుకునేటోళ్ళు, నేను రెంట్ లేట్ పే చేసినా కానీ. సో ఆ విధంగా అంటే సొసైటల్ ప్రెషర్ అయితే విపరీతం సార్. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళటోని కాదు. ఎందుకంటే దాన్ని ఏమంటారు, ఒక ఫెయిల్యూరు క్యాండిడేట్ అంటే ఒక అపశకునం అంటారు కదా, అంటే ఆ విధంగా డీల్ చేసేటోళ్ళు జనాలు. అంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేసేటోని. అందుకనే నేను చాలా వరకు ఇంకా ఈవెంట్స్ వెళ్ళడం మానేసిన సార్, అంటే ఈ ప్రిపరేషన్లో. ఇంకోటి వాట్సాప్ మొత్తం ఆపేసిన, యూట్యూబ్ లేదు, సో సోషల్ మీడియా కంప్లీట్ లేదు. నాకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఎవరి బర్త్డేస్ ఏం తెలియకపోతుండే. సో అంటే చాలా దూరంగా ఉన్నా. అంటే నన్ను నేను ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ పార్టీస్ ఏది లేకుండా ఆల్మోస్ట్ దూరంగా ఉన్నా. ఇప్పుడు మెల్లమెల్లగా గ్రూప్ 4 జాబ్ వచ్చిన రోజు నేను వాట్సాప్ డౌన్లోడ్ చేసిన సార్ మళ్ళీ. సో తర్వాత మెల్లమెల్లగా వాట్సాప్ వేసి తర్వాత మళ్ళీ సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళడం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే ఎవరైతే నేను వస్తే నన్ను చూసి మరీ దూరం పోయిన వాళ్ళు, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒకటేసారి ఏమైందంటే ఇప్పుడు వచ్చేసరికి మరి దగ్గరికి వచ్చి మరి కాంటాక్ట్ నెంబర్లు అడిగే పరిస్థితికి వచ్చింది. సో ఈ 6 సంవత్సరాల ఆ క్రెడిట్ మొత్తం నేను మొదట దేవునికి ఇస్తే, తర్వాత 2 నాకు రిజర్వేషన్ ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇస్తే, తర్వాత 3 వచ్చేసి నా ఫ్యామిలీకి, నా భార్యకు, నా తల్లిదండ్రులకు ఇస్తాను సార్. థ్యాంక్ యూ. అంతే. ఎందుకంటే ఈ 6 సంవత్సరాలు వీళ్ళు లేకుంటే నేను లేను. అంతే. నా ప్రిపరేషన్లో సక్సెస్ ఏంటంటే వీళ్ళు, ఇంకా చాలామంది ప్రార్థనలు, నన్ను మంచి కోరుకునే వాళ్ళు ప్రార్థనలు. సో వచ్చింది చిన్న జాబే, అంటే డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ రాకపోయినా చిన్న జాబ్ అయినప్పుడు గ్రూప్ 1 జాబ్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్రూప్ 1 జాబ్. సో ఆడిట్ జాబ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ జాబ్, యాక్చువల్లీ చాలా పీస్ఫుల్ జాబ్, చాలా డిమాండ్ ఉన్న జాబ్. సో ఫ్యూచర్లో ఇంకా డిమాండ్ క్రియేట్ అయ్యే జాబ్ యాక్చువల్లీ. సో అలాంటి జాబ్ నాకు వచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ నౌ. సో మేబీ నెక్స్ట్ గ్రూప్ 1 పడితే మళ్ళీ గ్రూప్ 1 రాద్దాం, కానీ నా ప్లాన్ ఏమాత్రం ఇదే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇద్దరికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. మా తరపున అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ఆడియన్స్ అందరి తరపున మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండి. చూశారు కదా ఆనంద్ గారి ప్రిపరేషన్ జర్నీ. 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అదేవిధంగా వారు ₹1,00,000 ప్రైవేట్ కొలువుని వదిలేసి గ్రూప్ 1 సైడ్ వారి యొక్క జర్నీని కొనసాగించారు. అదేవిధంగా 2018లో వచ్చినటువంటి దాదాపుగా 14 పైగా నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసినప్పటికీ ఏ ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2022 వరకు కూడా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక సక్సెస్ కూడా చూడకుండా, ఎలాంటి డీమోటివేట్ అవ్వకుండా పట్టు విడవని విక్రమార్కుల్లా వారి యొక్క ప్రిపరేషన్ని కొనసాగించి నేడు జిల్లా స్థాయి అధికారి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా వారు హోదా అనేది పొందడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్, అదేవిధంగా యూపీఎస్సీ, స్టేట్ పిఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.